గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? సేఫ్గా ఉన్నారు అందరూ? వర్క్స్ అన్నీ ఇన్కంప్లీట్లు అన్నీ ఫిల్ చేసేస్తున్నారా? ఇన్కంప్లీట్ ఉంచకుండా ఏ రోజుకి ఆ రోజు ఫిల్ చేసేసుకోండి, ఓకేనా? రీడింగ్ కూడా చేయండి. క్లాసెస్ ఆఫ్టర్ రీడ్ కూడా చేస్తే మీకు తర్వాత ఈజీగా ఉంటుంది, ఓకేనా? ఏ రోజు వరకు ఆ రోజు రీడ్ చేయండి. ఓకే, మీరు ఈరోజు సైన్స్ తీయండమ్మా. సైన్స్ టెక్స్ట్ బుక్, థర్డ్ సైన్స్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 98. పేజ్ నెంబర్ 98. ఏం చాప్టర్ ఉంది? చాప్టర్ 7 వాటర్ లెసనేనా? ఓకే, మనం ప్రీవియస్ క్లాసెస్లో న్యూ వర్డ్స్ నేర్చుకున్నాం. వాటర్ ఎవాపరేషన్, వాటర్ వేపర్, లిక్విడ్, సాలిడ్, ఎవాపరేట్, ఇవి నేర్చుకున్నాం, ఓకేనా? వాటర్ ఎవాపరేషన్, వాటర్ వేపర్ అంటే ఏంటి, లిక్విడ్ ఫామ్ అంటే ఏంటి, సాలిడ్ ఫామ్ అంటే ఏంటి, ఎవాపరేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. నెక్స్ట్ వాటర్. వాటర్ మనం డైలీ లైఫ్లో ఎందుకు యూజ్ చేసుకుంటున్నాము, వాటర్ యూజెస్ ఏంటి, అగ్రికల్చర్కి ఎలా వాడుకుంటున్నాము, నెక్స్ట్ డైలీ మన లైఫ్కి మన ఇంట్లో ఎలా యూజ్ చేసుకుంటున్నాము, ఓకేనా? వాటర్ యూజెస్ ఏంటో నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్. వాటర్ ఏవే ఫార్మ్స్లో ఉంటుంది అంటే, ఓన్లీ వాటర్ ఓన్లీ లిక్విడ్ ఫామ్లో ఉంటుందా, ఓన్లీ సాలిడ్ ఫామ్లో ఉంటుందా? నో. ఓన్లీ వేపర్ ఫామ్లో ఉంటుందా? నో. డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, సాలిడ్ ఫామ్లో ఉంటుంది, వేపర్ ఫామ్లో కూడా ఉంటుంది, ఓకేనా? వాటర్ లిక్విడ్ ఫామ్ ఎక్కడ? లేక్స్, రివర్స్ వాటర్లో ఉండేదేమో లిక్విడ్ ఫామ్. అండ్ ఐస్ అంటే వాటర్ని బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డ అవుతుంది కదా నాన్న. బాగా కూలింగ్ చేస్తే ఏమవుతుంది? వాటరు ఐస్ క్యూబ్ అవుతుంది. అదేంటిది? సాలిడ్ ఫామ్, ఓకేనా? ఇంకే దాంట్లో ఉంటుంది? స్నో అండ్ ఫ్రాస్ట్ ఆర్ ద సాలిడ్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్. వాటర్ ఇంకా ఎలా ఉంటుంది? స్నో, మంచు, మరీ గడ్డ కట్టకుండా గడ్డలాగా ఉంటుంది కదా, ఇలా పట్టుకుంటే అయిపోయేలాగా స్నో, అది కూడా సాలిడ్ ఫామే. నెక్స్ట్ ఫ్రాస్ట్. ఇంకా ఏంటి? స్నో పడుతుంది కదా, పడి నేల మీద పడినప్పుడు ఏమవుతుంది? గడ్డలాగా అవుతుందా? మంచు వర్షాలు పడతాయి కదా అదర్ కంట్రీస్లో, ఆ పడినప్పుడు ఏమవుతుంది? అక్కడ గడ్డలా కట్టేస్తుంది. ఆ స్నో కొంచెం కొంచెంగా పడి ఏమవుతుంది? అది గడ్డలా కట్టేస్తుంది. అది కూడా వాటర్ సాలిడ్ ఫామే కదా. నెక్స్ట్ వేపర్ అనేది కూడా వాటర్ యొక్క ఫామే. ఇలా బాయిల్లో వాటర్ పోసేసి దాన్ని హీట్ చేస్తే ఎలా అవుతుంది? పైన లిడ్ పెట్టామనుకోండి బౌల్కి, ఏమవుతుంది? ఆ స్టీమ్ వెళ్ళి వేపర్ లాగా కిందకు వస్తుంది. అది కూడా వాటర్ యొక్క ఫామే, ఓకేనా? లిక్విడ్ ఫామ్, సాలిడ్ ఫామ్, ఇంకొకటి వేపర్ ఫామ్. ఓకే, అందరూ మీరు పేజ్ నెంబర్ 97లో ఉన్న ప్రాక్టీస్ ఫిల్ చేసేసుకున్నారు కదా. ఓకే, నెక్స్ట్ మనకి వాటర్ ఫామ్స్ ఏమేమి చెప్పారు చూడండి అమ్మా. 3 ఫామ్స్: సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఓకేనా? వాటర్ని బాగా బాయిల్ చేస్తే ఏమవుతుంది? ఆవిరిలాగా వెళ్ళిపోతుంది, గ్యాస్ లాగా. ఓకే, 3 ఫామ్స్. నెక్స్ట్ టుడేస్ టాపిక్ వచ్చి ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, పేజ్ నెంబర్ 98. Okay, chapter 7 water, page number 98. Page number 98. Properties of water. వాటర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ప్రాపర్టీస్ అంటే ఏంటి? అసలు వాటర్ గురించి మనం తెలుసుకోవడం, అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా యూజ్ అవుతుంది, అవన్నీ అన్నమాట. లెట్ us స్టడీ అబౌట్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటి? వాటర్ ఈజ్ షేప్లెస్. వాటర్ అనేది షేప్ అనేది ఉండదంట. సాలిడ్ అంటే ఫిక్స్డ్ ఒక షేప్లో ఉంటుంది, బుక్ అంటే ఒక షేప్లో ఉంటుంది, డస్టర్ అంటే ఒక షేప్లో ఉంటుంది, నెక్స్ట్ చాపీస్ అంటే ఒక షేప్లో ఉంటుంది సాలిడ్గా. కానీ వాటర్ అనేది ఏంటిది? లిక్విడ్ అనేది ఏంటి? షేప్లెస్. అలాగే వాటర్ కూడా షేప్లెస్. వాటర్ ఈజ్ షేప్లెస్. వాటర్ in its liquid form changes its shape according to the container it is in. ఆ వాటర్ని మనం ఏ కంటైనర్లో పోస్తే ఆ షేప్లోకి వస్తుంది, ఓకేనా? మనం చిన్న గ్లాస్లో పోస్తే ఏమవుతుంది? గ్లాస్ షేప్లో వస్తుంది. చిన్న బాటిల్లో పోస్తే ఆ బాటిల్ షేప్ వస్తుంది. ఒక బౌల్లో పోస్తే బౌల్ షేప్ వస్తుంది. పెద్ద కంటైనర్లో, డ్రమ్లో పోస్తే ఆ డ్రమ్ షేప్ వస్తుంది, ఓకేనా? ఏ కంటైనర్లో అయితే ఆ వాటర్ని పోస్తామో ఆ కంటైనర్ షేప్లోకి వస్తుంది. సో బేసిక్గా దానికి అనేది షేప్ లేదు వాటర్కి. నెక్స్ట్ సాలిడ్ ఫార్మ్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఏ ఫిక్స్డ్ షేప్. సాలిడ్ ఫార్మ్ అంటే ఐస్ క్యూబ్కి షేప్ ఉంటుంది, ఓకేనా? స్నో అంటే ఏంటిది? ఇలా రౌండ్గా పడడము, లేకపోతే ఏదో ఒక షేప్లో పడుతుంది కదా స్నో అనేది, మంచు. ఓకే,
ice does not take the shape of container it is put into until it melts and turns back into water. Ice does not take the shape of the container. Ice cubes ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ట్రేలో ఐస్ ట్రేస్ తెలుసు కదా, ఐస్ క్యూబ్ ట్రేస్. ఓకేనా, వాటిలో వాటర్ పోసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ క్యూబ్స్ స్క్వేర్ లాగానో లేకపోతే రెక్టాంగిల్ లాగానో వస్తాయి. ఓకేనా, కొన్ని ఫ్రిడ్జ్కి కొన్ని డిఫరెంట్గా ఇస్తారనమాట. ఆ షేప్లో ఏదైతేనండి ఒక షేప్లో వస్తుంది. కానీ ఆ ఐస్ క్యూబ్స్ని తీసుకెళ్ళి బాటిల్లో వేస్తే ఒకలాగా ఐస్ క్యూబ్స్ షేప్ మారిపోతాయి. నెక్స్ట్ బౌల్లో వేస్తే వేరేలాగా మారుతాయి. గ్లాస్లో వేస్తే ఒకలా మారుతాయి. ఆ టేబుల్ మీద ఐస్ పెట్టండి, దాని షేప్ మారుతుందా? నో. అవి ఆల్రెడీ ఎలా ఏ షేప్లో ఉన్నాయో ఆ షేప్లోనే ఉంటాయి. అంటే మెల్ట్ అయ్యి వాటర్ అయితే షేప్ లెస్గా అవుతుంది, కానీ ఐస్ క్యూబ్గా ఉన్నంతసేపు దాని షేప్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు బాటిల్లో వేసామని వేరే షేప్, బౌల్లో వేసామని వేరే షేప్, నెక్స్ట్ గ్లాస్లో వేసామని వాటి షేప్ మార్చుకోదు కదా. నెక్స్ట్ అవి కరిగిపోయి వాటర్గా వస్తే అప్పుడు షేప్లెస్. ఐస్ అనేది ఏ కంటైనర్ని బట్టి దాని షేప్ని మార్చుకోదు. నెక్స్ట్ until it melts and turns back into water. ఐస్ క్యూబ్ కరిగి మళ్ళీ ఎలా వస్తుంది? వాటర్ ఫామ్లోకి వస్తుంది. వాటర్ని ఫ్రీజ్ చేస్తే ఐస్ ఫామ్ సాలిడ్ ఫామ్లోకి వచ్చింది. మళ్ళీ ఆ ఐస్ని మళ్ళీ ఏం చేయాలి? నార్మల్ వెదర్లో పెట్టేసాం అనుకోండి, రూమ్ టెంపరేచర్లో పెడితే మళ్ళీ అది వాటర్గా వచ్చేస్తుంది. అప్పుడు లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు పిక్చర్ ఇచ్చారు. ఐస్ డస్ నాట్ టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. ఇప్పుడు మనం బౌల్లో వేసిన, గ్లాస్లో వేసిన, బాటిల్లో వేసిన షేప్ అనేది ఐస్ క్యూబ్ యొక్క షేప్ మారదు. వెన్ అది ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో అప్పుడు దాని షేప్ మారుతుంది. వాటర్ టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. అదే వాటర్ అయితే కూలింగ్ వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా ఎలా? కంటైనర్లో పోస్తే కంటైనర్ షేప్, నెక్స్ట్ బౌల్లో పోస్తే బౌల్ షేప్, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్, గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ వస్తుంది. కానీ ఐస్ క్యూబ్స్ అలా కాదు. నెక్స్ట్ టాపిక్, వాటర్ ఈజ్ టేస్ట్ లెస్. వాటర్ అనేది టేస్ట్ అనేది ఉండదంట. ఓకేనా, జస్ట్ ఏ వాటర్ హ్యాస్ నో షేప్. వాటర్కి షేప్ ఉండదు. ఇట్ హ్యాస్ నో టేస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్. అసలు స్వతహాగా దానికి వాటర్ అనేది ఒక టేస్ట్ అనేది ఉండదంట. టేస్ట్ లెస్. వెన్ సాల్ట్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్ ద వాటర్ టర్న్స్ సాల్టీ. ఒకవేళ మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ మిక్స్ చేస్తే అప్పుడు ఆ వాటర్ ఎలా ఉంటాయి? సాల్టీగా ఉంటాయి, అంటే ఉప్పగా ఉంటాయి. వెన్ షుగర్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్ ఇట్ టర్న్స్ స్వీట్. వాటర్ తీసుకొని దాంట్లో షుగర్ మిక్స్ చేస్తే అప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది? వాటర్ షుగర్ తీయగా ఉంటుంది. ఓకేనా, సాల్ట్ మిక్స్ చేస్తే సాల్టీగా ఉంటుంది, షుగర్ మిక్స్ చేస్తే స్వీట్గా ఉంటుంది. సో బేసిక్గా వాటర్కి అనేది ఏ టేస్ట్ ఉండదు. ఇప్పుడు మీ పేరెంట్స్ యొక్క గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళని అడగండి, వాటర్ ఏ టేస్ట్లో ఉంటాయి ఏంటి అంటే నార్మల్గా ఉంటాయి, టేస్ట్ అనేది ఉండదు. ఆ వెల్స్ ఉంటాయి కదా, రివర్స్, పాండ్స్, ఆ ఏరియాని బట్టి వాటికి టేస్ట్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో టేస్ట్లో ఉండేవి. ఇదివరకు అంత నార్మల్గా టేస్ట్గా ఉండేవి. ఒక టేస్ట్ ఆ టేస్ట్ చెప్పడానికి ఉండేది కదా. సో నో టేస్ట్. ఇప్పుడు మినరల్ వాటర్ కదా, ఒక దగ్గర ఒక ప్లాంట్ దగ్గర ఏమో కొంచెం ఎక్కువ కెమికల్ కలుపుతారు మినరల్స్, ఇంకొక చోట తక్కువ కలపవచ్చు, ఇంకో చోట తెలిసి తెలియని వాళ్ళు ఎవరో ఎక్కువ తక్కువగా కలిపేసేయచ్చు. సో ఒక్కో చోట ఒక్కో టేస్ట్ ఇప్పుడు ఉంటున్నాయి వాటర్కి. కానీ పురాతన కాలంలో వాటర్కి అనేది టేస్ట్ లేదు. ఓకేనా, అవి బావిలో నుంచి రివర్లో నుంచి అట్లా వచ్చేవాడిని కాబట్టి టేస్ట్ లెస్గానే ఉండేవి. జస్ట్ తాగేవాళ్ళు అంతే, ప్యూర్గా ఉండేవి, టేస్ట్ లెస్. ఇప్పుడు మనం తాగేదంతా వేస్ట్ వాటర్, మినరల్ వాటర్, ఏదో మినరల్స్ కలిపేస్తున్నారు అని మనం తాగేస్తున్నాం. కానీ చాలా వరకు కెమికల్స్, అందరికీ బోన్ ప్రాబ్లమ్స్, ఓకేనా, ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వస్తున్నాయంట. సో ఇప్పుడు ఉంటుంది టేస్ట్ వాటర్కి. ఇదివరకు అనేది వాటర్కి టేస్ట్ లేదు. ఓకేనా, బేసిక్గా వాటర్ టేస్ట్ లెస్. నెక్స్ట్, వాటర్ ఈజ్ కలర్లెస్. వాటర్కి కలర్ ఉంటుందా? నో, వాటర్ ఈజ్ కలర్లెస్. ఇఫ్ వి పుట్ క్లీన్ వాటర్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ కంటైనర్ వీ కెన్ సీ త్రూ ఇట్. మనం ఒక గాజుది ట్రాన్స్పరెంట్ బౌల్లో లేకపోతే గ్లాస్లో వాటర్ పోస్తే ఇటు నుంచి చూస్తే అది కనిపిస్తుంది. సో దానికి కలర్ అనేది ఉంటే కనిపిస్తుంది అలా? నో, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. వాటర్ అనే దానికి అనేది కలర్ లేదు. దట్ మీన్స్ వాటర్ హ్యాస్ నో కలర్ అండ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. సో మనం ఏ గ్లాస్లో అయితే, గాజు గ్లాస్లో కానీ లేకపోతే ట్రాన్స్పరెంట్గా ఉన్న గ్లాస్లో పోసి చూడండి, అప్పుడు వాటర్ ఇటు నుంచి అటు కనిపిస్తుంది. సో అంటే ఏంటి? వాటర్ ఈజ్ ఆల్సో ట్రాన్స్పరెంట్, దానికి కలర్ అనేది లేదు. బట్ ఇట్ టేక్స్ ద కలర్ వి యాడెడ్ టు ఇట్. ఒకవేళ మనం ఆ వాటర్లో కలర్ మిక్స్ చేస్తే అది మిక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లూ కలర్
to water, it will turns blue. ఒకవేళ మనం బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఏదైనా కలర్, ఎగ్జాంపుల్ బ్లూ కలర్ 1 డ్రాప్ వేసాం అనుకోండి, అప్పుడు ఆ వాటర్ కలర్ అంతా ఎలా మారిపోతుంది? బ్లూ కలర్ వాటర్గా మారిపోతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఒక బౌల్లో వాటర్ టేక్స్ ద బ్లూ కలర్. ఆల్రెడీ ట్రాన్స్పరెంట్గా ఉన్న బౌల్లో వాటర్ పోసారు, ఒక డ్రాప్ బ్లూ కలర్ వేసారు, అప్పుడు వాటర్ అంతా ఏ కలర్లోకి అయిపోయింది? బ్లూ కలర్లోకి అయిపోయింది. ఓకేనా? వాటర్ చేంజెస్ ఇట్స్ షేప్. వాటర్ అనేది దాని షేప్ని చేంజ్ చేసుకుంటుంది. ఎలా? బౌల్లో పోస్తే బౌల్ షేప్, గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్. ఇట్ హ్యాస్ నో కలర్ అండ్ టేస్ట్. వాటర్కి కలర్ లేదు, టేస్ట్ లేదు. డ్రాప్ ఇట్ ఆన్ ద ఫ్లోర్, ఇట్ ఫ్లోస్. ఒకవేళ మనం ఫ్లోర్ మీద అంటే నేల మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది? అది వెళ్తుంది. దానికి ఫ్లో ఎటుందో అంటే డౌన్ ఎటుంటే అటు వాటర్ ఫ్లో అవుతుంది. వెన్ ఇట్ చేంజెస్ ఇంటూ ఐస్, ఇట్ స్నోస్. ఓకేనా? ఎలా చేంజ్ అవుతుంది? సాలిడ్ ఫామ్లోకి, అంటే ఐస్ క్యూబ్ లాగా కూడా, మంచులాగా కూడా చేంజ్ అవుతుంది వాటర్. నెక్స్ట్ అందరూ ప్రాక్టీస్ జోన్ 2 చూడండి, పేజ్ నెంబర్ 99. ప్రాక్టీస్ జోన్ 2. ప్రాక్టీస్ జోన్ 2, పేజ్ నెంబర్ 99. First one, write true or false. True or false note చేయమంటున్నారు. First one A. ఫస్ట్ క్వశ్చన్లో A. ప్రాక్టీస్ జోన్ 2, పేజ్ నెంబర్ 99. అందరు పెన్సిల్ షార్ప్ చేసుకున్నారు. ఏమని చూడండి, వాటర్ ఈజ్ ట్రాన్స్పరెంట్. వాటర్ అనేది ఇటు నుంచి చూస్తే అటు కనిపిస్తుందంట. నీట్గా ఉన్న గ్లాస్లో, ట్రాన్స్పరెంట్గా ఉన్న గ్లాస్లో ఆ వాటర్ పోస్తే ఇటు నుంచి అటు కనిపిస్తుందంట. ప్యూర్ వాటర్ పోస్తే. ఓకేనా? ట్రూ. కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. డర్టీ వాటర్ కాకుండా ప్యూర్ వాటర్, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ట్రూ. వాటర్ ఈజ్ సాల్టీ ఇన్ టేస్ట్. వాటర్ అంటే సాల్టీగా ఉంటుందంట టేస్ట్లో. నో, వాటర్కి అనేది టేస్ట్ లేదు. మనం ఒకవేళ సాల్ట్ మిక్స్ చేస్తే అప్పుడు అది సాల్టీగా ఉంటుంది, షుగర్ మిక్స్ చేస్తే స్వీట్గా ఉంటుంది. బేసిక్గా వాటర్కి అనేది టేస్ట్ లేదు. సో ఫాల్స్. సి. వాటర్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ షేప్. వాటర్ అనేది దాని షేప్ని చేంజ్ చేసుకోదంట. చేసుకోదా? వాటర్ గ్లాస్లో పోస్తే వేరే గ్లాస్ షేప్కి వస్తుంది, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ వస్తుంది, బౌల్లో పోస్తే బౌల్ షేప్ వస్తుంది. సో ఫాల్స్. డి. వాటర్ ఇన్ ఎ వెల్ ఈజ్ ఇన్ ద లిక్విడ్ ఫామ్. ఎప్పుడైతే బావిలో నీళ్లు ఉంటాయో ఆ నీళ్లు ఏ ఫామ్లో ఉంటాయి? సాలిడా, లిక్విడ్, గ్యాసా? లిక్విడ్. LIQUID. లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. వెల్లో ఉన్న వాటర్ ఏ ఫామ్లో ఉంటాయి? లిక్విడ్ ఫామ్. అండ్ గో టు సెకండ్ క్వశ్చన్, ప్రాక్టీస్ జోన్ 2లోనే సెకండ్ క్వశ్చన్. హౌ డస్ ద టేస్ట్ ఆఫ్ వాటర్ చేంజ్ ఇఫ్ వి యాడ్ షుగర్ టు ఇట్. ఒకవేళ మనం వాటర్లో షుగర్ మిక్స్ చేస్తే ఏమవుతుంది? ఓకేనా? ఏమవుతుంది నాన్న? స్వీట్గా ఉంటుంది. స్వీట్గానేనా? సమ్మర్లో మీరు అందరూ వాటర్లో షుగరు అండ్ లెమన్ జ్యూసు, నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ మిక్స్ చేసుకొని తాగారు. ఏంటిది? షర్బత్ చేసుకొని తాగారా? ఎలా ఉంది? పుల్లగా, తీయగా, ఉప్పగా ఉంది. అలాగే వాటర్లో సాల్ట్ మిక్స్ చేస్తే సాల్టీగా ఉంటాయి వాటర్. వాటర్లో షుగర్ మిక్స్ చేస్తే ఏమవుతుంది? స్వీట్గా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ వాట్ డస్ ద టేస్ట్ ఆఫ్ వాటర్ చేంజ్ ఇఫ్ వి యాడ్ షుగర్ టు ఇట్. మనం ఒకవేళ వాటర్కి షుగర్ మిక్స్ చేస్తే ఆ వాటర్ ఎలా చేంజ్ అవుతాయి అని అడుగుతున్నారు. వాటర్ హ్యాస్ WATER, వాటర్. HAS has, water has. No, NO, no. TASTE, taste of its own.
టేస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్. మీకు 2 లైన్స్ ఉన్నాయి కదమ్మా, మీకు ఎలా సరిపోతుందో అలా రాసుకోండి. మిస్ ఇలా రాశారు కదా, నేను ఇలాగే రాయాలి అనేది ఏం లేదు. ఓకే, మీకు ఆ 2 లైన్స్లో ఎలా సరిపోతే అలా నోట్ చేసుకోండి. వాటర్ హ్యాస్ నో టేస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్. వెన్, WHEN, వెన్. షుగర్, SUGAR, sugar is added, 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 and mixed, MIXED, mixed. Mixed with, WITH, with water, WATER, water. The water turns, TURNS, turns. ఎలా అవుతుందమ్మా షుగర్ మిక్స్ చేస్తే వాటర్ టర్న్స్ స్వీట్, SWEET, స్వీట్. క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ ప్రాక్టీస్ జోన్ 2లో సెకండ్ క్వశ్చన్. హౌ డస్ ద టేస్ట్ ఆఫ్ వాటర్ చేంజ్ ఇఫ్ వి యాడ్ షుగర్ టు ఇట్? మనం ఒకవేళ వాటర్కి షుగర్ మిక్స్ చేస్తే ఆ వాటర్ ఏం చేంజ్ వస్తుంది వాటర్లో? వాటర్ హ్యాస్ నో టేస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్. బేసిక్గా వాటర్కి అనేది టేస్ట్ ఉండదు. వెన్ షుగర్ ఈజ్ యాడెడ్ అండ్ మిక్స్డ్ విత్ వాటర్, ఎప్పుడైతే మనం వాటర్కి షుగర్ మిక్స్ చేస్తామో ద వాటర్ టర్న్స్ స్వీట్. అదే ఎలా మారుతుంది? ఆ వాటర్ స్వీట్గా అవుతుంది. ఒకవేళ మనం సాల్ట్ యాడ్ చేస్తే వాటర్కి సాల్టీగా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో పేజ్ నెంబర్ 99లో వాటర్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజుకి ప్రాక్టీస్ జోన్ 2 ఫిల్ చేసేసుకోండి. ఇక్కడ వరకు ఎవరు ఇన్కంప్లీట్ ఉంచుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.